అక్క అక్క అసలు మీరు కనిపించకుండా వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని జరిగాయో తెలుసా? తెలుసు తెలుసు అన్నీ తెలుసు. ఇప్పుడు నువ్వు ఎలాగైనా చిత్ర వినోద్ల పెళ్లి ఆపాలనుకుంటున్నావని తెలుసు. అనామిక సడన్ గా వెళ్ళిపోవడంతో నీకు తోడు లేకుండా పోయిందని తెలుసు. అక్క మీరు ఇక్కడ లేరు కదా, అయినా మీకు ఇవన్నీ ఎలా తెలుసు? అంటే రీఎంట్రీ ఇస్తున్నాను కదా, అప్డేట్స్ అన్ని తీసుకుని వచ్చానన్నమాట. ఏంటో అక్క, ఒక్కోసారి మీరు మాట్లాడేది నాకు అస్సలు అర్థం కాదు. అది సరే గాని చిత్ర గురించి నిజం తెలుసుకొని అందరికీ చెప్పాలక్క. మీరు నాకు హెల్ప్ చేస్తారా? అందుకే కదా దేవుడు మళ్ళీ నన్ను ఇక్కడికి పంపించాడు. ఇద్దరం కలిసి వాళ్ళ పెళ్లి ఆపేద్దాం. అక్క, దేవుడు మిమ్మల్ని ఇక్కడికి పంపడం ఏంటి? అంటే ఎస్, నీకు నా అవసరం ఉందని దేవుడికి అర్థమైంది కాబట్టి నన్ను ఇక్కడికి పంపించాడు అని చెప్తున్నాను. ఓహో అలాగా. అవునవును, నేను హెల్ప్ చేస్తాను, కానీ నాదొక చిన్న కండిషన్. ఏంటక్క? నువ్వు నన్ను ఇందాక చిత్రకి పరిచయం చేసావు కదా, అలా ఇంట్లో వాళ్ళెవ్వరికి పరిచయం చేయకూడదు. ఇక్కడి నుంచి నీ పక్కనే ఉంటాను, కానీ నన్ను పలకరించమని వాళ్ళకి చెప్పకూడదు, పరిచయం చేయకూడదు. ఓకేనా? అక్క, మీరు నా పక్కనే ఉంటే ఇంకా పలకరించమని ఎందుకు చెప్పడం? మిమ్మల్ని చూసిన వెంటనే వాళ్ళే పలకరిస్తారు కదా. నీకు అలా అర్థమైందా? వాళ్ళకి నేను కనిపించి నన్ను పలకరిస్తే ఓకే. నువ్వు వాళ్ళకి నేను అక్కడ ఉన్నానన్న విషయం చెప్పొద్దు అని చెప్తున్నా. అక్క, అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకేనా అర్థం అవుతుందా? అర్థం అవుతుంది బాగి, నీకు కూడా మెల్లి మెల్లిగా అర్థం అవుతుంది. జస్ట్ ఫ్లోలో నన్ను ఫాలో అయిపో. సరే అక్క, నేనెవరికి పరిచయం చేయను, సరేనా? డన్ డన్. ఎస్. ఏంటో అక్క, ఈసారి మీరు రావడంతోనే ఎన్ని కండిషన్స్ పెడుతున్నారు. ఎందుకంటే ఈ అక్క అప్డేట్ అయి వచ్చింది కాబట్టి.